ఎన్నికలప్పుడే రాజకీయాలని ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతతో ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధాని మోదీని ఎన్నిసార్లైనా కలుస్తారని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా అభివృద్ధికి సహకరించాలని, అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రజా మద్దతుతో రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి దేశంలోనే అగ్రగామిగా చేసేంత వరకు విశ్రమించబోమని రేవంత్ స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు 50 సార్లైనా కలుస్తాం. మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకొస్తాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే, కలిసిమెలిసి పనిచేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తప్ప చెరువు మీద అలిగి కడుక్కోకుండా ఉంటే మనకే వాసన వస్తుందన్న సంగతి మీకు అందరికీ తెలుసు. పోయిన ఆయన చెరువు మీద అలిగి ఫామ్ హౌస్ లో వండుకుంటే ఏమైందా? ఇవాళ ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. ఎవరు ఏమనుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరితోనైనా కొట్లాడతా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు మన వాళ్ళని గెలిపించుకోవడానికి నా సాయశక్తుల కష్టపడతా, నా రక్తాన్ని చెమటగా మార్చి మీకోసం పనిచేస్తా. రోజులో 24 గంటలు కార్యకర్తలు కాపాడుకొని ప్రజా ప్రతినిధులుగా గెలిపించుకునే బాధ్యత నాది. ఇవాళ హుండై కార్ల పరిశ్రమకు జైరాబాద్ నిమ్స్ లో స్థలాన్ని కేటాయించి 450 ఎకరాలు హుండై కార్ల ఉత్పత్తి సంస్థ ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలను ప్రారంభించబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా. జగ్గారెడ్డి గారు వచ్చి నాకు ఒక సూచన చేసిండు. ఈ భూములు పోయిన వాళ్లకు మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఇందిరమ్మ పేరు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు, మీరు ప్రకటన చేయాల్సిందే అని జగ్గారెడ్డి గారు వచ్చి నా పక్కన కూర్చొని పంచాయతీ పెట్టారు. జైరాబాద్ నిమ్స్ లో 12,500 ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయినరో 5,600 కుటుంబాలు ఉన్నాయి. 5,600 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని, భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను చేరవేయాల్సిందిగా మా జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఇస్తున్నా. మన రాష్ట్రంలో 25,55,364 రైతు కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల బాధల నుంచి విముక్తి కలిగించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి, రైతుకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు, రైతు భరోసా పథకాన్ని కూడా 10,000 సంవత్సరానికి ఎకరాకుంటే 12,000కు పెంచి రైతు భరోసా పథకాన్ని కూడా ఈ రోజు ప్రజలకు అందుబాటులో తెచ్చినాం. భూమి ఉన్న వాళ్ళకే కాదు, భూమి లేని నిరుపేదలకు కూడా మీకు ఉపాధి హామీ పథకం కార్డు ఉంటే ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇవ్వాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మా ఆడబిడ్డల్ని 1,00,00,000 మందిని కోటీశ్వరులను చెయ్యాలని ఈ రోజు కంకణం కట్టుకొని మన ప్రభుత్వం పనిచేస్తున్నది. మన ఆడబిడ్డలు చేసిన ఉత్పత్తులను చూడడానికి ప్రపంచంలో ఉండే అందరూ ఈ నిన్న శిల్పారామంకి ఆ మహిళలు మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వచ్చిన మహిళలందరూ శిల్పారామం దగ్గరకు వచ్చి మా ఆడబిడ్డల ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆడబిడ్డలను అందరిని కూడా కలిసి ఆనందపడ్డారు. మీ సోదరుడు మీ రేవంత్ అన్న ఆడబిడ్డలకు మాట ఇస్తున్నాడు. 5 ఏళ్ల లోపల ఆడబిడ్డలను 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేసే విధంగా, ఇవాళ వ్యాపారాలలో రాణించే విధంగా, ఇంత ముందే పెట్రోల్ బంకులు కూడా స్వయం సహాయక సంఘాలు నడుపుకునే విధంగా ఈ రోజు మనం